ఒక చెరువు ఉందండి అనుకుందాం, ఇది చెరువు సైలెంట్గా ఉంది. రాయి తీసుకొని వేసావు, వేయగానే ఏం చేస్తుంది? వేసింది ఒక్క చోటే, కానీ అలలన్నీ ఎక్కడికి పోయింది? చెరువు మొత్తానికి పోయింది. దాచిపెట్టిన పాపం కూడా అంతే, అక్కడే దాచిపెట్టావు, కానీ అలల్లాగా అందరి దగ్గరికి నష్టాన్ని తీసుకుపోతుంది. నిన్ను నష్టపరుస్తుంది, నీ కుటుంబాన్ని నష్టపరుస్తుంది, సమాజాన్ని నష్టపరుస్తుంది, సంఘానికి నష్టం తీసుకొస్తుంది. ఆకాను చేసిన తప్పుకి ఎంతమంది చచ్చిపోయారు? 36 మంది పురుషులు చచ్చిపోయారు. అంటే 36 భార్యలు విధవరాలుగా మారారు, 36 పిల్లలు తండ్రి లేని వాళ్ళుగా మారారు. ఒక్క బాబు ఒక్క పాప వేసుకుంటే ఆ రోజుల్లో 2 3 5 ఉండుంటారు. అంటే ఇంచుమించు 150 మంది అన్యాయం అయిపోయారు ఒక్క ఆకాను దాచిపెట్టినందుకు. మన పాపాన్ని మనం దాచిపెట్టినప్పుడు మన కుటుంబాన్ని విరగ్గొట్టుకుంటాం, మన సొంత జీవితాల్ని విరగ్గొట్టుకుంటాం, మన ఆర్థిక స్థితిని దీన స్థితికి తీసుకుపోతుంది. ఇరిగిపోయిన ఇల్లులాగా కనిపిస్తుంది నీకు. కొంతమంది ఆ స్థితిలోనే ఉన్నారు, నీకు బల్బ్ వెలగట్లా. ప్రభు దగ్గరికి వచ్చి నన్ను బాగు చేయి అంటున్నావే కానీ, బయట స్థితిని బాగు చేయి అంటున్నావే కానీ, నీ మూర్ఖ హృదయాన్ని నాకు మార్చయ్యా అని ఎప్పుడు చెప్పావు నువ్వు? దాచిపెట్టిన పాపము మనల్ని అలల వలె నాశనం చేస్తుంది.